సార్ సో తీసుకోవాలని చెప్పేసి మీరు చెప్పడం జరుగుతుంది. అంటే మన ఇండియాలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో, హైదరాబాద్లో ఎన్నో కాఫీ బ్రాండ్స్ ఉన్నాయి. అవునండి. సో మీ దగ్గరే ఎందుకు తీసుకోవాలి అని అంటే మీరు ఏం చెప్తారు? మెయిన్ వచ్చి మీకు మన ఇండియాలో ఉంటే పెద్ద బ్రాండ్స్ ఉన్నాయండి. ఆ పేర్లు నేను చెప్పడం మంచిది కాదు. పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. మీరు ఆ బ్రాండ్స్కి వెళ్తే మినిమం కాఫీనే 160, 170 ఆ రేంజ్ స్టార్ట్ అవుతుంది. అందరూ ఎఫర్ట్ చేయలేరు. లేదు అనుకుంటే 10 రూపాయలు, 15 రూపాయలు ఉన్నాయి. అదొక టైప్ ఉన్నాయి. అక్కడ మనం నిల్చోలేము, తాగలేము. అది కంప్లీట్ గల్లీ షాపులు అంటాం. ఈ రెండిట్లకి మధ్యలో వచ్చిందే ఏఆర్ఎం కాఫీ ప్లేస్. మేము పెట్టే యాంబియన్స్ కావచ్చు, మేము పెట్టే సీటింగ్ ఏరియా కావచ్చు, లేకపోతే మేము ఇచ్చే క్వాలిటీ కావచ్చు, టోటలీ డిఫరెంట్. ఓకే, అంటే అది మీరు లైవ్గా మీరే చూశారు. మీకు వెళ్ళి కూర్చోవాలనిపించిందా లేదా మన కాఫీ షాప్లో? మీరు ఎన్నో చూసుంటారు హైదరాబాద్లో. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే కాఫీ అనేది ఒక ఫీల్ అనమాట. అంటే మనం ఏదో కాఫీ షాప్ పెట్టేసాము అని అంటే మాత్రం నేను ఒప్పుకోనండి. ఇప్పుడు అక్కడికి వచ్చేవాడు చాలా ఫ్రస్ట్రేట్తో వస్తాడు. ఒక కాఫీ తాగడానికో, టీ తాగడానికో, లేదు ఒక వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని ఒక మాట్లాడుకోవాలని సరదాగా వస్తుంటాడు. లేదా కొంతమంది గర్ల్ ఫ్రెండ్ తీసుకొని రావచ్చు. హ్యాపీగా వాళ్ళు కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ కాఫీ తాగేటప్పుడు దే హ్యావ్ టు ఫీల్ ద యాంబియన్స్. మళ్ళీ ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి. అందుకే ఇప్పుడు మనం కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు వాడు సీరియస్గా ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ కాఫీ టేస్ట్ పోతుంది. అక్కడ ఇచ్చేవాడు బాగుండాలి, తర్వాత మనం కూర్చునే సీటు బాగుండాలి, టేస్ట్ బాగుండాలి. ఇవన్నీ కలిస్తే కానీ అది కాఫీ కాదు. కాఫీ మీన్స్ ఒక ఫీల్. అది ఒక టీ అంటే అది ఒక ఫీల్. అది మీకు ఇప్పుడు పూర్వం అయితే మనం రచ్చబండ్ల మీద కూర్చొని మన అమ్మమ్మో నాన్నమ్మో, అంటే మేము పెరిగే రోజుల్లో మీరంతా మారిపోయారేమో తెలియదు, వయసు నాకు తెలీదు, బట్ మేము తాగేటప్పుడు ఒక టీ తాగాలంటే ఫ్యామిలీ అందరూ కూర్చొని టీ తాగేవారు, కష్టసుఖాలు చెప్పుకునేవారు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంటున్నారు. ఒక కష్టసుఖం చెప్పుకోవాలంటే అది హ్యాపీ మూమెంట్ కావచ్చు, సాడ్ మూమెంట్ కావచ్చు, మీరు చక్కగా వచ్చి అక్కడ కాఫీ తాగితే యూ నీడ్ టు హీలింగ్. నేను ఇంకా చెప్పాలంటే ద బెస్ట్ వర్డ్ ఏంటంటే హీలింగ్ ప్రాసెస్. వెన్ ఎవర్ యూ వాంట్ టు హీల్ యువర్ సెల్ఫ్, గో అండ్ సిట్ ఇన్ ఏఆర్ఎం కాఫీ ప్లేస్ అంటాను. ఇది డెఫినెట్ ఆ కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను. మీకు కొన్ని కాఫీ షాప్స్లో మేము అరుణాచల్ రమణ మహర్షి గారి పుస్తకాలు కూడా పెట్టాం. దాంట్లో మీకు ఉంటుంది నువ్వెవరో తెలుసుకో అనేది. ఆ ఏఆర్ఎం చూస్తేనే నువ్వెవరో తెలుసుకో అన్నట్టు రిమైండ్ చేస్తుంది మిమ్మల్ని. నేను ఇది పెట్టింది కంప్లీట్గా డబ్బులు ఏదో సంపాదించేద్దాం, కోట్లు ఏదో వచ్చేస్తాయని మాత్రం పెట్టలేదండి. నా ఆనందం గురించి నేను పెట్టే, మీరు చూడొచ్చు కుప్పంలో షాప్ కావచ్చు, లేదా కొన్ని షాప్స్కి వెళ్ళి చూస్తే అక్కడ మన మార్క్ కనబడుతుంది. అవును, అదొక ఫీల్ కనబడాలి. అక్కడ కూర్చుందాంలే కొంతసేపునే. అందుకే నువ్వెవరో నువ్వు తెలుసుకోకుండా బతికే ప్రపంచంలో కంటే నువ్వు కాఫీ తాగుతూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే కాన్సెప్ట్లో పెట్టానండి నేను.